తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధుల నియామకాలు. 10 ఏళ్ల నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు, పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట్ చౌరస్తాల 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక, తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు, నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నా మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడున్న మిత్రుల్ని, 125, 126 రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరకు వచ్చిన వేలాది మంది కార్యకర్తల్ని కలుచుకుంటూ, కష్టాలు తెలుసుకుంటూ, ముఖ్యమంత్రి అంటే మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలనా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలనా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలనా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. మాకేం తక్కువ? మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి.